అండి అందరికి రీసెంట్ గా పోస్ట్ చేసిన వీడియోలు వచ్చినప్పటికీ చాలా మంది డైరెక్ట్ గా మెసేజ్ చేశారు నాకు. గేదెలు ఎక్కడ కొనాలి, గేదెలు ఎక్కడ కొంటున్నారు అని చెప్పి నాకు డైరెక్ట్ మెసేజ్ చేశారు. అండ్ ఫామ్ ఎలా స్టార్ట్ చేయాలి కూడా నాకు అడుగుతున్నారు. నాకున్న 3 years ఎక్స్పీరియన్స్ కోసం జస్ట్ చెప్తున్నాను అంతే. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ కోసం అంటే ఇప్పుడు మనకి హర్యానా వచ్చినప్పుడు చాలా రేట్లు ఎక్కువైపోయింది ఆల్మోస్ట్ చెప్పాలంటే. రీసెంట్గా మాకు తెలిసిన ఒక ఆయన హర్యానాలో జింద్ అందరూ తెలిసే ఉంటుంది. జింద్లో గేదెలు కొనడానికి వెళ్ళారు, ఆల్మోస్ట్ కొనేశారు. లోడ్ కూడా ఆల్రెడీ లోడ్లో ఉంది, ట్రావెలింగ్లో ఉంది. సో ఆయన వచ్చినప్పటికి 11 గేదెలకి 20 లక్షలు పెట్టాడు. ట్రావెలింగ్ కాకుండా చెప్తున్నాను, వాళ్ళ కమిషన్తో పాటు ఓన్లీ గేదెలకే 11 గేదెలకి 20 లక్షల వరకు పెట్టాడు వితౌట్ ట్రావెలింగ్. సో గేదెలు కొత్తగా పెట్టే వాళ్ళు తెలియకపోతే తెలిసిన ఆయన్ని ఆల్రెడీ హర్యానా కానీ హర్యానాలో సిరిసా, జింద్, రోహతక్, సో అట్లాంటి ప్లేసుల్లో కొనేవాళ్ళు ఎవరు కొన్నారో వాళ్ళు తీసుకొని వెళ్ళి కొనుక్కోవడం చాలా బెటర్. ఎందుకంటే నేను సిరిసా మార్కెట్లో కొన్నాను, మా ఫ్రెండ్స్ చేత జిందులో మార్కెట్లో కొనిపించాను. నేను రీసెంట్గా మళ్ళీ వచ్చినప్పటికి గుజరాత్లో కూడా గేదెలు కొన్నాను. సో నేను కొన్ని రేట్లు ఏంటంటే అవి ఎంత పాలు ఇస్తాయి, మనం ఎంత బడ్జెట్ పెట్టాలి, మనం లీటర్ ఎంత అమ్మితే మనం ఎప్పుడు దాంట్లో గట్టిన అవుతామని మాత్రం చూసుకొని గేదెలు కొంటాం తప్ప దానికి అది వచ్చి బ్రీడ్ చూసుకుంటాం అంతే తప్ప దానికి క్వాలిటీ అంటే దాన్ని ఎలా చెప్పాలంటే దాని కొమ్ములు కానీ, దాని ఫేస్ స్ట్రక్చర్ కానీ, దాని బాడీ స్ట్రక్చర్ కానీ అవన్నీ చూసుకొని కొంటే అది గేదె 3 లక్షలు కూడా చెప్తారు. సో గేదెల మీద ఎక్స్పీరియన్స్ లేకపోతే కొత్త ప్రదేశానికి వెళ్ళి మీరు ప్రయోగం నేను అట్లాగా ప్లస్ అవుతుందని చెప్పి మాట యూజ్ చేశానంటే, మేము కొన్నప్పుడు హర్యానాలో సిరిసాలో గేదె వచ్చినప్పుడు లీస్ట్ నేను 89,000కి కొన్నాను. హైయెస్ట్ వచ్చినప్పటికి 1,16,000 మీద కొన్నాను నేను. ఎందుకంటే మాది హర్యానా నుంచి మాకు ఆల్మోస్ట్ 900 కిలోమీటర్స్ వస్తుంది. సో మాది విశాఖపట్నం దగ్గర అనకాపల్లి మాది. సో మా ఫామ్కి వచ్చినప్పుడు మినిమం నాకు 6 or 7 days పట్టింది. సో ఆ ట్రావెలింగ్ కాస్ట్ ఆల్మోస్ట్ నాకు వచ్చిన 22,000 పడింది. ఒక గేదె నేను అప్పట్లోనే 1,16,000 కొన్నానంటే దాని మీద ట్రావెలింగ్ 22,000 అంటే దాని మీద మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి ఎంత పడుతుందో రేట్. ఆల్మోస్ట్ 1,38,000 అండ్ ఇయర్లకు అయిపోతుంది. సో మీరు ఇప్పుడు వాళ్ళు వచ్చి 1,75,000, 1,80,000 గేదె కొంటే దాని మీద ట్రావెలింగ్ ఎంత పడుతుంది, దాని మీద మీరు లీటర్ మిల్క్ ఎంత అమ్ముతారు, దాని మీద గేదె మీద అది ఎన్ని రోజులు పాలు ఇస్తుంది, ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది, దాని మీద పెట్టిన మనీ ఎప్పుడు తీయగలరు. సో ఇప్పుడు వచ్చిన జూలై నుంచి వచ్చినప్పటికి మళ్ళీ ఏపీ తెలంగాణలో వచ్చినప్పటికి దానా కాస్ట్ పెరిగిపోయింది ఆల్మోస్ట్. సో దానా కాస్ట్ పెరిగింది, ఒట్టిగడ్డి కాస్ట్ పెరిగింది. సో ఇవన్నీ ఖర్చులు పెరిగాయి, యూరియా దొరకట్లేదు. సో ఇవన్నీ ఉన్నప్పుడు మీరు సడన్గా ఫీల్డ్లోకి వచ్చి ఒక్కొక్కరు 1,90,000 కొంటాము, 1,80,000 కొంటాము, 1,70,000 కొంటాము. ఏదంటే మీరు కొనిన తర్వాత మార్కెటింగ్ చేయలేకపోతే మీకు ఆ రేటుకి గిట్టుబాటు అవ్వదు. సో కొత్త వాళ్ళు ఎవరైనా సరే డైరీ ఫామ్ పెడదాం అనుకున్నప్పుడు ఒక 10-15 డైరీ ఫామ్స్లో డైరీ ఫామ్ ఎలా పెట్టాలో తెలుసుకునే ముందే గేదెలు ఎలాంటి గేదెలు కొంటే బెటర్, ఎంత తక్కువలో కొంటే బెటర్, ఆ ఎన్ని పాలు ఇస్తుంది, ఆ ఇచ్చిన పాలు మనం ఎలా సేల్ చేసుకోగలమా, మార్కెటింగ్ వచ్చా రాదా, ఎక్కడ మార్కెటింగ్ చేయాలి, మీ ఫామ్ పెట్టిన సరౌండింగ్స్ 20 కిలోమీటర్ల సిటీ ఉందా లేదా, ఆ సిటీలో కాంపిటీషన్ ఉందా లేదా, అవన్నీ చూసుకొని ఫామ్ పెట్టాలి తప్ప జస్ట్ మనీ ఉంది పర్లేదు గేదెలు కొంటాను, గేదెలు కొనిన తర్వాత పత్తి చెక్క, శనగపొట్టు, కందిపొట్టు, ఆవుపొట్టులు పెట్టేస్తాను. అందరూ అంటారు పత్తి చెక్క, శనగపొట్టు, ఆపొట్టు అన్నీ అంటారు. కానీ గోధుమ పొట్టు వచ్చినడికి మా దగ్గర అనకాపల్లి వచ్చినడికి 50 కేజీల బస్తా 1,450, పత్తి చెక్క వచ్చినడికి 2,300. సో ఇవన్నీ దానా కాస్ట్లు పెరిగినాయి కాబట్టి మేము బాగా ఎక్స్పీరియన్స్, ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాస్ట్ కటింగ్ ఎక్కడ చేయాలి, ఎక్కడ మిల్క్ రేట్ ఎప్పుడు పెంచాలని చూసుకొని ఆలోచించి బిజినెస్ అనేది చేస్తుంటారు. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇవేం తెలియక పాపం హడావిడిగా వస్తున్నారు. ఒక ఈచ్ 6 to 8 months వరకు ఫామ్ ఉంటుంది, తర్వాత తీసేస్తే అది ఒక 100లో 80 మెంబర్స్ తీసేస్తే 20 మెంబర్స్ మీద అది ఎఫెక్ట్ పడుతుంది అది. సో మీరెన్ని రోజులు ఫామ్ ఉంచుతారు, మీరెన్ని రోజులు ఉంటారు ఫీల్డ్లో, మీరెన్ని తీసేస్తారని చెప్పి అంటున్నారు. సో బెటర్గా ఫామ్ పెట్టే ముందు ఒక 100 times ఆలోచించండి. ఒక 20-30 ఫాములు తిరగండి, మీ సరౌండింగ్స్లో వాళ్ళకి అడగండి, లోకల్లో బ్రీడ్ బెటరా, హర్యానా బ్రీడ్ బెటరా, గుజరాత్ బ్రీడ్ బెటరా, గుజరాత్ బ్రీడ్ ఫ్యాట్ ఎంత ఇస్తుంది, హర్యానా బ్రీడ్ ఫ్యాట్ ఎంత ఇస్తుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కస్టమర్కి మిల్క్ ఇచ్చేటప్పుడు ఓన్లీ మిల్క్ వేసుకోరు వాళ్ళు, ఏమైనా మిల్క్లో ఫ్యాట్ ఎంత ఉందో చూస్తారు. ఒకసారి ఓకే మిల్క్ ఎక్కువ ఇచ్చినా సరే ఫ్యాట్ తక్కువ వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అని వస్తాయి. చలికాలం వచ్చినప్పటికి పెరుగు తోడుకోదు, పెరుగు జిగటగా వస్తుంది అంటారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డైరీ ఫామ్ అనేది జస్ట్ షెడ్ వేసామా, గేదెలు తెచ్చామా అనేది కాకుండా మార్కెటింగ్, గేదెలు పర్చేస్ చేయడం, మిల్క్ మార్కెటింగ్ చేసినప్పుడు కస్టమర్స్ రివ్యూ తీసుకుని ఆ రివ్యూ ప్రకారంగా మళ్ళీ మనం ఫామ్ నడపడం,
సో ఎంత పాలు బాగున్నా సరే బ్యాడ్ రివ్యూస్ వస్తుంటాయి, పాజిటివ్ రివ్యూస్ వస్తుంటాయి. ఇవన్నీ మనం గ్యాదర్ చేసుకొని ఒక డైరీ ఫామ్ని ఒక సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ లాగా మనం దాన్ని చూడాలి. ఒక 10 గేదెలు 5 గేదెలు తెచ్చామా, హర్యానా నుంచి తెచ్చామా, పాలు అమ్మామా అని కాకుండా ఇప్పుడు ఇన్స్టెంట్ కాకుండా ఫ్యూచర్లో మన డైరీ ఫామ్ ఎలా సస్టైన్ అవ్వాలి మాత్రం థింక్ చేసి డైరీ ఫామ్ పెట్టండి. ఒక 20 lakhs 25 lakhs అనేది ఊరికనే రాదు. సో మనీ అనేది వేస్ట్గా వృధా చేయకండి. మీరు గేదెలు కొనేటప్పుడు ఎక్స్పీరియన్స్ పర్సన్ పట్టుకెళ్తే అక్కడ మీరంటే కొత్త వాళ్ళు చూసి 1,70,000 1,80,000 గేదె అంటాడు ఆయన. అన్నప్పుడు మీరు 1,00,000 నుంచి బేరం మాట్లాడండి. మాట్లాడితే 1,15,000 1,20,000 గేదె కొనుక్కుంటే బెటర్ తప్ప 1,80,000 అంటే మీరు 1,50,000 బేరం ఆడి ఇటుపక్క వచ్చినకి 22,000 ట్రావెలింగ్ 23,000 ట్రావెలింగ్ పెట్టుకొని అప్పుడు గేదె కాస్ట్కి మీరు మిల్క్ అమ్మే కాస్ట్కి సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు బీహార్ వాళ్ళు కూడా శాలరీ పెంచేశారు. బీహార్ వాళ్ళు కూడా తక్కువ తీసుకోవట్లేదు, శాలరీ కొంచెం ఎక్కువ తీసుకున్నారు. గ్యాస్ ఇవ్వాలి, రైస్ బ్యాగ్ ఇవ్వాలి. సో మళ్ళీ గేదెలకి ఇన్నే చేస్తామంటున్నారు. వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టుకొని పని ఎక్కువ వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి వాడు శాలరీలు ఎక్కువ తీసుకున్నారు. సో ఈ శాలరీస్, రెంట్స్, ఈ ఫీడ్ కాస్ట్, ఈ మెయింటెనెన్స్, సో ఇవన్నీ చూసుకొని మనకి మిల్క్ రేట్ ఎంత అమ్ముతున్నామో కూడా చూసుకుంటే బెటర్గా ఫీల్ అవుతారు. మా ఫ్రెండ్ కొన్ని బిల్లు మీకు పెడతాను, నేను షేర్ చేస్తాను. అప్పుడు మీకే అర్థమవుతుంది నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను అని చెప్పేసి. సో బెటర్గా ఎవరైనా గేదెలు కొందాం అనుకున్న వాళ్ళు నాకు తెలిసి సెప్టెంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ లాస్ట్ వీక్ ముందే కొనుక్కుంటే చాలా బెటర్. అది కూడా చూడండి ఎక్కడ కొనాలో. ఇప్పుడు రేటు బ్రీడ్ వెళ్ళకండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ అంటున్నారు ఒక సర్టెన్ ప్లేస్, ఒక మార్కెట్కి వెళ్ళి ఆ మార్కెట్లో కొనేస్తే గేదెలు వచ్చేస్తాయి కానీ అనుకోకండి. ఆ మార్కెట్లో ఈనని గేదెలే ఉంటాయి, జస్ట్ అప్పుడు ఈనితే. మీకు కొత్తగా తెలిసిన వాళ్ళకి ఎంత పొదుగు చూసి అంత పాలు ఇచ్చేస్తుంది కూడా చాలా భ్రమ అది. ఎందుకంటే నేను కూడా అలాగా మోసపోయాను కాబట్టి అలా మోసపోయిన దాంట్లో వచ్చినడికి ఫస్ట్ రాజమండ్రి వచ్చినప్పుడు చాలా చీటింగ్ అది, దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇంకోటి వచ్చినప్పటికి హైదరాబాద్లో నేను అన్ని ఫార్మ్స్ తిరిగాను డైరీ ఫామ్ పెట్టే ముందు. సో పెద్ద ఫార్మ్స్ నేను ఆల్రెడీ విజిట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా రైతులతో మాట్లాడాను, తీసుకోకూడదని చెప్పి. సో అక్కడ కూడా తీసుకోలేదు. నేను ఫస్ట్ 2 బ్యాచ్ హర్యానా తెచ్చిన మాత్రం నాకైతే అప్పుడు రేట్లకి నాకు చాలా ఫేర్ అనిపించింది. ఇప్పుడు రేట్స్కి అయితే మీరు హర్యానా వెళ్ళి అంత కాస్ట్ పెట్టి తేవసరం లేదు. లోకల్లోనే 5 లీటర్లు 6 లీటర్లు ఇచ్చే దొరుకుతాయి. సో బెటర్గా అక్కడ తీసుకోవడం బెటర్. హర్యానా వెళ్ళి మీకు అక్కడ నుంచి తెచ్చాక ఇక్కడ 3 లీటర్లు ఇవ్వడం లేదా 4 లీటర్లు ఇవ్వడం అనేది మీకు చాలా వేస్ట్ అవుతుంది. బెటర్గా అక్కడ నుంచి తెచ్చిన తర్వాత కూడా మీకు 45 days to 2 months రికవరీకి టైం పడుతుంది. సో ఇవన్నీ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని గేదెలు ఎక్కడి నుంచి చేస్తే బెటర్ అన్నది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఈ ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు ఫార్మ్స్ ఎక్కువ మంది పెడతారు, గేదెలు కొన రెడీగా ఉంటారు. సో అందుకని వీడియోని పోస్ట్ చేస్తాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డిఎం చేయండి. నేను ఎక్కడ కొనాలో కూడా మీకు అడ్రస్లు చెప్తాను, ఫోన్ నెంబర్స్ ఇస్తాను. సో కొనే ముందు మీతో ఒక సీనియర్ని పట్టుకెళ్ళండి, మంచి గేదెలు కొనుక్కోండి, మంచిగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయండి. ఎత్తేకుంటే డైరీ ఫామ్ ఉంచండి చాలు. మీలాంటి కొత్త వాళ్ళు బేగా వచ్చి డైరీ ఫామ్ చేసేద్దాం అని హుషారులో వస్తారు, కొన్ని రోజులు తీసేస్తారు. అది మీకు చాలా లాస్. చేసేవాళ్ళు కూడా చాలా బ్యాడ్ నేమ్. డైరీ ఫామ్ ఎన్నాళ్ళు నడుపుతాడు లేరా, ఇడు తీసేస్తాడు అన్నట్టు మాట్లాడతారు. సో డైరీ ఫామ్ చేసేవాళ్ళు ముందుగా ఫిక్స్ అయిపోండి, ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి ఎన్ని ఉంటాయని ఫిక్స్ అయిపోయి మాత్రం డైరీ ఫామ్లో దిగండి. సో డైరీ ఫామ్ కాకుండా ఇంకా బోల్డ్ బిజినెస్ చేద్దాం అనుకుంటే సో ఆ బిజినెస్ చేసుకోవడం బెస్ట్. దీని మీద ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే అవ్వదు. ఒకసారి గేదెలు తెచ్చామంటే ఒక 22 లక్షలు అయిందంటే విత్ ఫామ్ కన్స్ట్రక్షన్తో నెక్స్ట్ బ్యాచ్కి మళ్ళీ ఒక 12 lakhs to 11 lakhs ఖర్చు అవుతుంది. ఒక 6 months 8 monthsకి మళ్ళీ ఒక బ్యాచ్ తేవాలి. రొటేషన్ బ్యాచ్ నేను ఇప్పుడు రొటేషన్సే చేశాను నేను. సో మినిమం 4 batches or 5 batches తెచ్చుకుంటాం. 6 months బ్యాచ్ 6 months బ్యాచ్ అంటే పాలు తగ్గే కొద్ది మనకు పాలు రొటేషన్ అవ్వాలి. సో అలాగే ఇన్ని బ్యాచ్లు కావాలంటే మీ దగ్గర 2 లక్షలు పెడుతూనే ఉండాలి దీనికి. సో మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనుకుని దిగితే డైరీ ఫామ్ సక్సెస్ కాదు. డైరీ ఫామ్లో కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ పెడుతూనే ఉండాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ రికవరీ చేస్తూనే ఉండాలి. సో ఇవన్నీ చేయగల వాళ్ళు మాత్రమే డైరీ ఫామ్ పెట్టండి. డైరీ ఫామ్ పెట్టద్దు అని చెప్పను, పెట్టే ముందు క్యాల్కులేటెడ్గా డైరీ ఫామ్ పెడితే మాత్రం సక్సెస్ అవుతుంది. అంతేకాని బ్లైండ్గా పోతే మాత్రం అది పెద్ద లాస్ అనేది తీసుకొస్తుంది. సో ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం జ్యోతి డైరీ ఫామ్ పేజ్ని ఫాలో చేసుకోండి.